తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013న కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్నుమూశారు శ్రీహరి. కాగా శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఎన్టీఆర్, శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్యా, నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచాను అని అన్నారు. శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013న కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్నుమూశారు శ్రీహరి. కాగా శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఎన్టీఆర్, శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్యా, నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచాను అని అన్నారు. శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా
నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013న కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్నుమూశారు శ్రీహరి. కాగా శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఎన్టీఆర్, శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్యా, నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచాను అని అన్నారు. శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013న కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్నుమూశారు శ్రీహరి. కాగా శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఎన్టీఆర్, శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్యా, నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచాను అని అన్నారు. శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013న కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్నుమూశారు శ్రీహరి. కాగా శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఎన్టీఆర్, శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్యా, నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచాను అని అన్నారు. శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట.
1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, డి కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీహరి. 2013న కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ముంబైలో కన్నుమూశారు శ్రీహరి. కాగా శ్రీహరికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఎన్టీఆర్, శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ నా అయ్యా, నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అని పిలిచాను అని అన్నారు. శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహాయ పాత్రలు చేస్తూ హీరోగా మారారు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు. సాయం కోసం తన దగ్గరికి వెళ్లిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాల్లోకి స్టంట్ మాస్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర స్థాయి